హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అయితే రొయ్యలు గోంగూర అనమాట. రొయ్యలు బెండకాయ కానీ ఈ రొయ్యకి మంచి కాంబినేషన్ ఏంటంటే గోంగూర అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలి విధానం డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇవి టైగర్ ప్రాన్స్ అండి. నేను ఒక హాఫ్ కిలోకి ఎక్కువ తీసుకున్నాను అనమాట. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, పెద్ద ఆనియన్స్ ఒక 3, 2 టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గోంగూరని బాగా ఉడకబెట్టి వాటర్ తీసిస్తుంది అనమాట. మెదిపేసాము. ఫస్ట్గా ప్యాన్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో మనం కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేస్తానండి. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాలు నూనె అనమాట. అది మరుగుతున్నప్పుడే మనం ఒక 1/2 స్పూన్ ఉప్పు వేస్తే మనకి అందులో ఉండే స్మెల్ అంతా బయటపోతుంది అనమాట. ఉల్లిపాయలు కూడా వేగ మగ్గుతాయి. ఈ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అండి, రెడ్వి, మంచి టేస్టీగా ఉంటాయి. కొంచెం తొక్క తీయడానికి కష్టం కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. 1 స్పూన్ అండి. బాగా మగ్గాయండి ఉల్లిపాయలు, చూడొచ్చు. దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఎండ్రేలు గోంగూర కూడా వండుతారనమాట. సేమ్ ప్రొసీజరే, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి రొయ్యలు అయితే ఇంక చెప్పవసరం లేదన్నమాట. ఇది చాలా పెద్ద రొయ్యలు అండి, టైగర్ ప్రాన్స్. మా ఏరియాలో అయితే వీటికి మామూలుగా అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి. ప్రస్తుతం అయితే ఎక్స్పోర్ట్ కొంచెం డల్గా ఉండడం వల్ల మార్కెట్లోకి వస్తున్నాయి. నేను కిలో దీనికి తొక్కతో అనమాట. కిలో మనం 300 రూపాయలు తీసుకోను. మీ ఏరియాలో ఎంత రేట్ ఉంటే కామెంట్ చేయండి. నార్మల్గా అయితే ఇవి 600 అబౌవ్ ఉంటాయి అన్నమాట, పైకి ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి. గోంగూరలోకి రొయ్యలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకుంటే 2 టమాటాలని మగ్గేదాకా ఫ్రై చేద్దాం. ఇప్పుడే మసాలా కారం అండి, నా వీడియో ఛానల్లో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవి కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేద్దాం. ఇలా కూడా రొయ్యలు మనం డైరెక్ట్గా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. రొయ్యలు అనేవి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగానే మెదిపి పెట్టుకున్నాం కదండి గోంగూరని, ఇందులో కలుపుదాం. గోంగూర ఉడకబెట్టి వాటర్ అంతా వార్చేయాలండి. వార్చేసి పప్పు మెదిపేది కానీ లేదంటే లైట్గా మిక్సీలో కానీ బ్రెండ్ కొడితే బాగా పేస్ట్లా కాకుండా కొంచెం ఆకుండేటట్టు చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఈ మాత్రం చక్కగా ఉండి సరిపోద్ది అనమాట. రొయ్యలు బట్టి చాలా పెద్దవండి ఇవి. దీన్ని రొయ్యలతో పకోడీ కూడా చేశాను నేను, KFC టైప్లో. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. లైట్గా దీంట్లో కొంచెం ఫిష్ మసాలా ఉంటే యాడ్ చేసుకుందాం, లేదంటే ఆప్షనల్ అది. ఎందుకంటే నేను మసాలా కారం వేసాను కాబట్టి A to Z అందులోనే గరం మసాలా అన్నీ ఉంటాయి కాబట్టి అవసరం లేదు. దీన్ని వేడి అన్నంలోనే కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా ట్రై చేయండి. సింపుల్గా రెసిపీ అయిపోతుంది, ఒక 1/2 అవర్లో అయిపోద్ది. గోంగూర అనేది ఆకుకూరలో చాలా మంచి వెజిటేబుల్ అనమాట. మంచి అందులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంటెంట్. రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యండి, మంచి టేస్టీగా ఉన్నది. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.